హలో హలో. అన్న, లైవ్లో ఉన్నారన్న? చెప్పండి. అన్న, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తాం, నిజంగా పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం కల్పిస్తాం, ఎకరానికి 10,000 రూపాయలు పంట నష్ట పరిహారం కల్పిస్తామని అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు రైతులకు ఈ పంటకు 10,000 రూపాయలు కేటాయిస్తామని ప్రభుత్వం ఇప్పుడు చెప్తా ఉన్నది. మరి నిజంగా భూపాలపల్లిలో మొట్టమొదటిసారిగా వరి కోతలు వచ్చే సమయానికి భారీ ఎత్తున పంట నష్టం జరిగింది. అసలు అధికారులు ఇంతవరకు ఎకరానికి ఎంతవరకు నష్టం జరిగిందని కొలిసిరు ఎప్పుడన్నా? మరి ఎట్లిస్తారు అన్నట్టు, ఎట్లిస్తారు ఇప్పుడు ఈ భూపాలపల్లి రైతులను ఆదుకునే ఎవరు మరి? ఇంతవరకు ఏ ఒక్క రైతు కూడా ఇప్పుడు ఇప్పటికి ప్రజెంట్ కళ్ళాలలో వడ్లు గడిచి మొలకలొచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఆరుగారం పండించిన పంట ఈ దళారుల దోపిడి పోను, ఈ విపత్తులకు కూడా వాళ్ళు విపరీతమైనటువంటి నష్టం. రైతులు అసలు కోలుకోలేని దెబ్బలు పడుతున్నాయి. ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ ప్రజాప్రభుత్వాన్ని ప్రజాపాలన చెప్పి ప్రజలంటే ఎవరు? రైతులు. రైతే రాజు అనే దానికి పోయి రైతే బికారి అనే పరిస్థితి ఈ రోజు ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో. ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా వెళ్ళి అలా కనీసం మనోధైర్యం చెప్పలేదు. అధికారి లేడు, రాజకీయ నాయకులు లేడు. వాళ్ళు విలపిస్తున్నారు అక్కడ వడ్ల కల్లాలలో. పోయినాయి ఆ వడగల్ల వానతోటి అప్పుడు పోయినాయి. మన గతంలో కూడా సమాజాన్ని చూపించాం. అంటే ఏంది పరిస్థితి? మేబీ ఇప్పుడు మీరు చూసిరు తీన్మర్మలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పారు. మరి ఇప్పుడు అధికారులు వచ్చి కొలువంది ఎకరానికి ఇంత నష్టపరిహారం జరిగిందని కొలువంది, మరి వీళ్ళు ఈ ప్రభుత్వం కూడా యంత్రాంగం వీళ్ళు ఏందో భామలట సుందరి మనులు పట్టుకొని తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు రైతుల కన్నా సుందరి మనులు ఎక్కువ అయిపోయారు వీళ్ళకి పాపం. సుందరి మనులట. ఆ సుందరి ప్రపంచ సుందరి అయితే సుందరి కాదు సౌందర్య. ఈరోజు మన వడ్లాల కళ్ళాలకు వచ్చే మన తల్లులు వాళ్ళు చెమట రాకుండా తలకు తువ్వాల కట్టుకున్నారు. వాళ్ళు సుందరి మనులు. వాళ్ళ సౌందర్యాన్ని వెళ్ళి చూడండి, వీళ్ళ సౌందర్యాన్ని, వాళ్ళ కష్టాన్ని చూడండి, రైతుల కష్టం చూడండి, చేనులకు పోయి రైతుల కష్టం చూడండి. అక్కడ కూడా భూపాలపల్లికి సంబంధించి తీన్మర్మల టీం పోయేదాకా కూడా అక్కడ ప్రతిపక్షం పోలే, అధికార పక్షం పోలే, కలెక్టర్లు కూడా పోలే. ఇంతవరకు ఏ పక్షం కూడా పోలేదు. మొన్న కూడా ఈ కళ్ళాల దగ్గరికి కూడా వెళ్ళొచ్చిన నేను. వెళ్ళొస్తే వాళ్ళ బాధలు ఏడుస్తూ వడ్లు ఇక్కడ 2-3 కళ్ళాలు పెడతారు. అంటే వీళ్ళకి ఏమైందంటే అక్కడ 2 ఎకరాలు ఉంటే అక్కడ కళ్ళాలకి వెళ్ళాలి, ఇక్కడికి కళ్ళాలకి వెళ్ళాలి. వర్షం పడ్డట్టు వర్షం పడ్డప్పుడు క్లోజ్ చేయాలి కవరు. వర్షం పడ్డది వాళ్ళు ఓపెన్ చేసి, అసలు వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు కదా పాపం. ఇక అక్కడనే వడ్ల కళ్ళాల కానీ పడుకోవాలి రైతులు. అయితే గతంతో పోలిస్తే ఈసారి 4 రోజుల ముందే వర్షాలు రావడం జరిగింది. అకాల వర్షాలు. అవును, అదే వర్షాలు కాదు, అది అకాల వర్షాలు. అంటే ఎప్పుడు అకాలం అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ వర్షం వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా. నేను ఇప్పుడు ప్రభుత్వం వెంటనే కనీసం ఉన్న వడ్లనైనా సకాలంలో కొని ఉంటే ఈ పరిస్థితి, ఈ దుస్థితి ఏర్పడేది కాదు. ఈ సకాలంలో వీళ్ళు కొనక, ఈ లారీలు లేక ఇవన్నీ ఇబ్బందులు పడి కళ్ళాలన్నీ నీట మునిగిపోయి కుట్టుకుపోయినాయి వడ్లు మళ్ళీ. అవును, రైతులు ఎవరికోసం ఇప్పుడు చాలా మంది అంటారు అన్న మేము హైదరాబాద్ లేదంటే హన్మకొండ లాంటి ప్రాంతాలకు వెళ్ళి ఉప్పరి పని చేసుకుంటా కానీ వ్యవసాయం చేయమని అంటున్నారు వాళ్ళు. వ్యవసాయం దండగా అంటున్నారు ఇప్పుడు వాళ్ళు. అవును, ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా పాలక ప్రభుత్వం ఇట్లా ఉన్న తర్వాత వ్యవసాయం ఎప్పుడైనా ఇప్పుడు దొంగలు పడ్డానికి 6 నెలలకు పోలీసులు వచ్చినట్టు వీళ్ళు ఇప్పుడు ప్రకటిస్తే అసలు ఏ కొయ్యకాలకు ఇస్తారా, లేకపోతే కోసిన కొయ్యకాలు లెక్క పెడతారా? ఎట్లా లెక్క పెడతారు? ఇప్పుడు కోసిన ధాన్యాన్ని కింద ఎన్ని పడ్డాయి ఏం కదా అన్నది లెక్క పెడతారా? ఏ రకంగా లెక్క పెడతారు? అదే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇదే చెప్తున్నారు ఇక రేపు ఎవరికి వాళ్ళు నష్టం వచ్చినా లాభం రాకపోయినా నష్టం వచ్చినా భూమి నమ్ముకున్నట్టు రైతు. ఇప్పుడు వాళ్ళకే ఇంత బాధ వస్తే ఇది మనకు ఎప్పటికీ అంటే జనాలలో తిరిగే ఉద్దేశించిన వ్యవసాయం రైతే ఇచ్చిన రాష్ట్రం ఈ రోజు కూడా బాగుపడ్డది. రైతులు లేనిది మీకు ఇంత హంగామాలు ఎక్కడి, మీకు ఇవన్నీ ఎక్కడ? మళ్ళీ దరిద్రం ఏంటంటే ప్రతి ఒక్కరు రైతు ప్రభుత్వం, రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం అని సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఆ రైతులే కదా ఈ రోజు ఏడుస్తున్నది. రైతులు ఏడ్చినప్పుడు ఏ అధికారి పోయిండు, ఏ లీడర్ పోయిండు, వాళ్ళు ఏమంటున్నారు? కేవలం మేము ఓట్ల మిషన్ లాగానే కనిపిస్తున్నాం, ఈసారి చూపిస్తాం అంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు సరైనటువంటి బుద్ధి చెప్తారన్నా.
తప్పకుండా రైతుల జోలికి పోతే రైతులను నిజంగా ఇట్లా చిన్న చూపు చూస్తే తప్పకుండా బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ అన్న. వీలైతే మీరు కూడా రైతులకు నిజంగా నష్టపరిహారం కలిగించే విధంగా ఏమైనా అధికారులు వచ్చి కొలుచుకపోయారు ఇప్పటి వరకు కూడా, ఇంకా ఏమైనా మంత్రాలు జరుపుతున్నారని తెలుసుకోండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ అన్న. నిజంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయరు యాక్చువల్.